తవిధేయతే. హల్లెలూయా. ఏం చేసిందంటే ఆదాము హవ్వలు చేసిన నేరం ఏంటిది? పాపం ఏంటిది? ఎంత పెద్దది అది? అయితే చిన్నది పెద్దది లేదు ఉన్నదా? అవిధేయతనే. అది గొప్ప నేరమైనా తినొద్దన్న పండు తిన్నా. దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యము వ్యతిరేకతనే. అది మరుగు చేస్తుందని ఉన్నది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రక్షించనికి ఆయన హస్తం కూర్చోగలేదు. దాని అర్థము ఎల్లప్పుడూ నీ జీవితంలో ఆయన కార్యం చేయాలనుకుంటున్నాడు, నేను స్వస్థపరచాలనుకుంటున్నాడు, నడిపించాలనుకుంటున్నాడు, దీవించాలనుకుంటున్నాడు. కానీ మనం చేసే క్రియలు ఆయనను మరుగుగా చేస్తున్నాయని వాక్యం సెలవిస్తాం. మనం చేసే ఆయన వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతిదీ ఆయనను మనకు మరుగుగా చేస్తుంది. ఈరోజు ఆ పైకప్పు వాళ్ళు తొలగించినట్లు వాటన్నిటిని తొలగించి ఈరోజు నేరుగా నువ్వు దేవుని చూడాలి. హల్లెలూయా. ఆయన 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 ఇచ్చే స్వస్థతను నువ్వు పొందుకోవాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని ఇంకా క్లుప్తంగా మనము చెప్పుకుంటూ పోతే మనకు సమయం లేదు కనుక ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. ఈ అడ్డుగా పైకప్పు వాళ్ళు తొలగించినట్లుగా అడ్డుగా ఏమేమవుతున్నాయో ఈరోజు ఇంకో 2-3 మాటలు మనం చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. తన్ను వెదుకు వారికి ఏమనున్నది? తన్ను వెదుకు వారికి తన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఈ విశ్వాసం లేకపోతే నిజంగా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అనే విశ్వాసమే లేకపోతే ఆయన చేసే కార్యం మన యొద్దకు రాదు. ఇదే ఒక అడ్డుగా ఉన్న. అందుకే యేసయ్య చేస్తున్న ప్రతి అద్భుతము ముందు ఆయన ఒక మాట అంటాడు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసం చొప్పున నీకు కలుగునుగాక. యేసు వారి విశ్వాసమును చూచి ఆశ్చర్యపడెను. సురఫేనిక స్త్రీ విశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డాడు. సమాజ మందిరపు అధికారి ఆ యొక్క కుమారుడు అతని విశ్వాసం చూసి విస్మయం ఉంది. శతాధిపతి యొక్క విశ్వాసం చూసి విస్మయం ఉంది. చూడండి, వాళ్ళు విశ్వాసం ఉన్నది కాబట్టి వాళ్ళు పొందుకున్నారు. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాకపోయినా, మనలో అవిశ్వాసం పెరిగినా, ఇది దేవునికి మనకు అడ్డుగా నిలబడే అడ్డు కూడా. హల్లెలూయా. ఆయన స్వస్థత, ఆయన మనకు అనుగ్రహించే మాటలకు వినపడకుండా నిలబడే అడ్డుగోడలే ఇవి. వాక్యానికి వ్యతిరేకంగా జీవితము అది అడ్డుగా నిలబడుతుంది. ఇంకేమంటున్నాడు? అవిశ్వాసము దేవునికి మనకు అడ్డుగా నిలబడతా ఉంది. హల్లెలూయా. ఈరోజు దానంతా తొలగించమని మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుణ్ణి నువ్వు నేరుగా చూడాలి. ఆయన అద్భుతాలు నువ్వు నేరుగా చూడాలి. ఆయన మాటలు నువ్వు నేరుగా వినాలి. విశ్వాసులుగా ఉన్న మనము ఆయన సన్నిధి ప్రసన్నతను మనము నేరుగా చూడాలి. హల్లెలూయా. వాళ్ళు నిశ్చయించుకున్నారు, ఈరోజు ఎట్లయినా చేసి యేసయ్య ఈ బిడ్డను స్వస్థపరచాలి, మేము యేసయ్యను చూడాలని వాళ్ళు కప్పునంతా తీసేసినట్లు ఈరోజు మనకు ఆయనకు అడ్డుగా ఉన్నది ప్రతి తొలగించాలి. దేవుడు మీ జీవితంలో కార్యం చేయడం ఆరంభిస్తాడు. హల్లెలూయా. ఇంకా చాలా రకాలుగా మనకు దేవునికి అడ్డుగా గోడలు నిలబడతాయి. ఇంకా 2-3 చిన్న విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రాకుండా మన జీవితంలో ఉండే బిజీనెస్ అంటాం. ఏంటిది అది? బిజీ అంటే పనుల భారం చేత సమయం దొరకకపోవడమే ఏంటిది? బిజీ. అందరి జీవితాలలో ఈ యొక్క జీవన ప్రయాణం ముందుకు సాగిపోవాలంటే చేసుకోవాలి. అదే సమయంలో దేవుని విషయానికి వచ్చినప్పుడు దేవునికి కూడా మనం కేటాయించే సమయం కూడా చాలా ప్రాముఖ్యం.
ఈ యొక్క బిజీనెస్ అంటే సమయం దొరకకపోవడం కూడా దేవునికి మనకు ఆ యొక్క సన్నిధిని దూరం, ఆ యొక్క గ్యాప్ను దూరం పెంచుతుంది, అడ్డుగా అది కూడా నిలబడుతుంది. ఏమైంది బ్రదర్, మీటింగ్కు మీరు రావాలన్నప్పుడు అయ్యా మాకు కొంచెం బిజీ ఉన్నది, మేము రాలేకపోతున్నాం. ఏం జరుగుతుంది? దేవుని సన్నిధికి మనకు ఎడబాటుగా అది, అంటే అది ఎడబాటు చేస్తుంది మనకు, దానికి, దేవునికి. కాబట్టి ఈ యొక్క మన ఈ క్రైస్తవ జీవితంలో దేవునికి సమయం మనము చాలా ప్రాముఖ్యమైన విషయాలకు కేటాయించినట్లే దేవుని సన్నిధికి కూడా మనం మన సమయాన్ని కేటాయించాలి. హల్లెలూయా.